ఈ న్యూరోవాస్కులర్ సర్జరీ అంటే ఏమిటి అసలు? ఇది ఏ రకంగా చేస్తారు? ఎవరికి ప్రయోజనం ఉంటుంది? బ్రెయిన్కి చాలా ఎక్కువ బ్లడ్ సప్లై ఉంటుందన్నమాట. అంటే రక్త ప్రసరణ బ్రెయిన్కి ఎక్కువ ఉండడం వల్ల రక్తనాళాల్లో ఎక్కువగా బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో బ్లడ్ వెసల్స్లో కూడా ఎక్కువ చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్ అట్ హై ప్రెషర్స్ కాబట్టి బ్లడ్ వెసల్ లోపల వాల్స్లో చేంజెస్ వస్తుంటాయి. లైక్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. బ్రెయిన్ ఎస్పెషలీ ఎందుకు అంత ఇంపార్టెంట్ మనకు అంటే హార్ట్కి బ్రెయిన్కి వచ్చే బ్లడ్ వెసల్స్లో ఒక తేడా ఉంది. హార్ట్కి వచ్చే బ్లడ్ వెసల్స్కి మూడు పొరలు ఉంటాయి. బ్రెయిన్కి వచ్చే బ్లడ్ వెసల్ 2 పొరలే ఉంటాయి. అవుటర్ లేయర్ ఈజ్ నాట్ దేర్, ఇట్స్ డెఫిషియంట్. ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీలో 3 పొరలు ఉంటాయి. దాన్ని ఇంటిమా అంటాం, ఇంటర్నల్, మీడియా అంటాం మిడిల్, అండ్ అడ్వెంటిషన్ అవుట్ సైడ్. బ్రెయిన్లో 2 పొరలు ఉండడం వల్ల అది ఎందుకు అలా ఉంటుంది అంటే బ్రెయిన్కి ఎక్కువ బ్లడ్ సప్లై అవసరం ఉన్నప్పుడు దే కెన్ నైస్లీ డైలేట్. బ్లడ్ వెసల్ అలా ఉబ్బిపోయి ఇట్ కెన్ అలౌ మోర్ బ్లడ్ టు ఫ్లో ఇన్ టు ద బ్రెయిన్. వెన్ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఈజీలీ ఇట్ కెన్ కమ్ బ్యాక్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్. అంటే స్ట్రెచబిలిటీ ఎక్కువ ఉంటుంది ఓకే బ్రెయిన్ వెసల్స్లో. అట్ ద సేమ్ టైం ఈ వెసల్స్కి మనం బైపాస్ కానీ చేయడము ఇట్లాంటివి చేయాలంటే ఇంకా చాలా డెలికేట్గా ఉంటుంది సర్జరీ. ఎందుకంటే మనకు అవుటర్ లేయర్ లేదు కాబట్టి స్టిచెస్ పట్టుకోవడము ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్, బట్ వీ డూ దట్. బైపాస్ సర్జరీస్ కూడా చేస్తాం బ్రెయిన్లో. సో బేసిక్లీ న్యూరోవాస్కులర్ సర్జరీ అంటే వాట్ ఎవర్ సర్జరీస్ వీఆర్ డూయింగ్, అంటే ఆ రక్తనాళాల మీద చేసే సర్జరీస్, దాన్ని మనము న్యూరోవాస్కులర్ సర్జరీ అంటాం. ఎస్పెషలీ బ్రెయిన్కి ఒక 5 to 6 minutes, 4 to 5 minutes బ్లడ్ సప్లై తగ్గిపోతే ఇస్కిమియా అంటాము. ఇస్కిమియా తర్వాత ఇన్ఫాక్ట్ అంటాం, అంటే స్ట్రోక్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ సప్లై 4 to 5 minutes తగ్గిపోయినప్పుడు చాలు బ్రెయిన్ కణాలు, న్యూరాన్స్ చచ్చిపోతాయి అన్నమాట. సో అందుకోసం బ్రెయిన్కి బ్లడ్ సప్లై ప్రిజర్వ్ చేయడము ఇది చాలా చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్. అదర్ ఆర్గన్స్ కెన్ బి ట్రాన్స్ప్లాంటెడ్, బ్రెయిన్ కెనాట్ బి ట్రాన్స్ప్లాంటెడ్ యాజ్ ఆన్ టుడే అట్లీస్ట్. సో బ్రెయిన్ cells are called permanent cells. They cannot regenerate, they cannot reproduce, and so బ్రెయిన్లో హీలింగ్ విల్ బి ఇన్ డిఫరెంట్ వే. కొత్త కనెక్షన్స్ ఫామ్ అవుతాయి కానీ ఈ సెల్స్ విచ్ ఆర్ డ్యామేజ్ ఆర్ విచ్ ఆర్ డెడ్ మళ్ళీ అవి ఉత్పత్తి కావాలన్నమాట. అదే స్కిన్ అనుకోండి, లివర్ అనుకోండి, మళ్ళీ కొత్త సెల్స్ వస్తాయి. ఇక్కడ కొత్త సెల్స్ వచ్చే ఛాన్సెస్ లేవు. యాజ్ ఆన్ టుడే దెర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ మేక్ ది సెల్స్ టు రిప్రొడ్యూస్ అగైన్. సో అందువల్ల బ్రెయిన్ బికమ్స్ ఎ వెరీ వైటల్ ఆర్గన్. అంటే అది ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే బ్రెయిన్ అదర్ ఆర్గన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఉంది, అప్పర్ పోల్ ఆఫ్ ది కిడ్నీ, లోవర్ పోల్ ఆఫ్ ది కిడ్నీ, మిడిల్ ఆఫ్ ది కిడ్నీ, ఎక్కడ చూసినా ఫంక్షన్ ఏమో అదే. ఇట్ విల్ డూ ద సేమ్ ఫంక్షన్. ఇట్ విల్ డూ ద వేస్ట్ రిమూవల్, యాసిడ్ బేస్ బ్యాలెన్స్, ఇవి మెయింటైన్ చేస్తుంటుంది కిడ్నీ. కానీ బ్రెయిన్లో అలా కాదు. బ్రెయిన్లో ప్రతి పార్ట్ వేరే వేరే పని చేస్తుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ సపరేట్గా డిఫరెంట్గా పనిచేస్తుంది, రైట్ సైడ్ బ్రెయిన్ డిఫరెంట్గా పనిచేస్తుంది అనమాట. సపోజ్ లెఫ్ట్ సైడ్లో మనకు స్పీచ్ ఏరియాస్ ఉంటాయి, రైట్ సైడ్లో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటాం, అట్లాంటి ఏరియాస్ ఉంటాయి. ఈచ్ ఏరియాస్ డిఫరెంట్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్ కంట్రోల్స్ ది రైట్ సైడ్ ఆఫ్ ది బాడీ ఇట్లా. సో కమింగ్ టు దిస్ క్వశ్చన్ ఆఫ్ న్యూరోవాస్కులర్ సర్జరీ, ఈ రక్తనాళాల మీద మనము ఆపరేషన్ చేయడమే దాన్ని మనం న్యూరోవాస్కులర్ సర్జరీ అంటాం. దీంట్లో ఈ న్యూరోవాస్కులర్ సర్జరీలో బేసిక్లీ మేము డీల్ చేసే ప్రాబ్లమ్స్ ఒకటేమో, ఒక్కొక్కసారి రక్తనాళంలో ఏదైనా చిన్న డిఫెక్ట్ ఉండి ఒక వాల్లో, ఆల్రెడీ చెప్పాను బయట ఎక్స్టర్నల్ లేయర్ లేదు కాబట్టి ఈ వాల్ డిఫెక్ట్స్ ఉంటే కూడా ఈజీగా అది ఉబ్బుతాయి అనమాట. దాన్ని ఎన్యూరిజం అంటాం. కానీ అది పుట్టుకతోనే ఎన్నో లక్షల రక్తనాళాలు డెవలప్ అవుతూ ఉంటాయి వెన్ వీఆర్ ఇన్ ద మదర్స్ వూంబ్. ఆ టైంలో ఎక్కడో చోట చిన్న ఒక పిన్ పాయింట్ సైజ్లో ఒక చిన్న డిఫెక్ట్ ఉండిపోయింది అనుకోండి, బ్లడ్ వెసల్స్ ఫార్మింగ్. ఆ డిఫెక్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు అది అలా బల్జ్ అవుతూ పోతుంది అనమాట. ఇట్ కెనాట్ సస్టైన్ ద ప్రెషర్. సో ఒక 30 years, 40 years, 50 years ఏజ్లో ఇది అలా ఉబ్బిపోయి రప్చర్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది. దీన్ని మనము ఎన్యూరిజం అంటాం. ఎన్యూరిజం అంటే మనం ఒక బ్లడ్ వెసల్లో ఒక చిన్న డిఫెక్ట్ ఉండడం వల్ల బ్లడ్ ఫ్లో వెళుతున్నప్పుడు అది అలా ఉబ్బిపోయి అలా ఉబ్బుతూ మనం బలూన్ ఎలా ఊపుతూ ఉంటే ఆఫ్టర్ సర్టన్ లెవెల్ బర్స్ట్ అయిపోతుంది. అలాగనే ఇది కూడా బర్స్ట్ అవుతుంది అనమాట. ఫర్ సమ్ పీపుల్ ఇట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ 50 years, సమ్ పీపుల్ 60 years, సమ్ పీపుల్ విల్ బి లివింగ్ విత్ దట్ వితౌట్ నోయింగ్. అలా కూడా ఉంటుంది. ప్రతి ఎన్యూరిజం కూడా బర్స్ట్ కావాలని లేదు, బట్ అది ఉంటే దర్ ఇస్ ఛాన్స్ దట్ ఇట్ విల్ బర్స్ట్. సో బర్స్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే దాన్ని సబరక్నాయిడ్ హెమరేజ్ అంటాము. ఫస్ట్ వార్నింగ్ బ్లీడ్ ఉంటుంది అనమాట. చిన్నగా హెమరేజ్ అవుతుంది, దానివల్ల సివియర్ హెడేక్, లైఫ్స్ వర్స్ట్ హెడేక్ అంటాం, అట్లాంటి హెడేక్ వస్తుంది అనమాట. సో అక్కడ మనం ఏం చేస్తాము, ఈ ఫస్ట్ ఒక సిటీ స్కాన్ చేసి హెమరేజ్ అని తెలుసుకొని, ఆ తర్వాత సిటీ యాంజియోగ్రామ్ చేసి ఎన్యూరిజం అని తెలుసుకున్న తర్వాత దానికి 2 రకాల పద్ధతుల్లో మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఒకటేమో క్లిప్పింగ్ అంటాం. ఆ ఎన్యూరిజం ఏదైతే ఉబ్బిందో మనం బలూన్ని కట్టేసినట్టు అలా మనం దాన్ని
నెక్ అంటాము. అంటే మెయిన్ బ్లడ్ వెజల్కి ఏన్యూరిజం మధ్యలో ఉన్న అక్కడ ఆ ఏరియాలో క్లిప్ పెట్టేసి మెయిన్ సర్క్యులేషన్కి దీనికి కనెక్షన్ తీసేస్తాం అనమాట. అప్పుడు ఇంకా బ్లడ్ దాంట్లోకి ఫ్లో కాదు కాబట్టి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో ఈ క్లిప్ పెట్టిన చోట స్లోగా అక్కడ హీలింగ్ అయిపోతుంది. ఈ స్టాండర్డ్ ట్రీట్మెంట్ లాస్ట్ ఒక 70 to 80 yearsలో చాలా అడ్వాన్సెస్ అయినాయి న్యూరోవాస్కులర్ సర్జరీలో. వన్ ఆఫ్ దోస్ అడ్వాన్సెస్ ఈజ్ మైక్రో న్యూరో సర్జరీ వేర్ వీ డూ ఏన్యూరిజం క్లిప్పింగ్స్. దిస్ ఇస్ వన్ మెథడ్. సెకండ్ మెథడ్ ఈజ్ కొన్ని చోట్ల ఏమవుతుందంటే చాలా ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, 70 years 75 years, మల్టిపుల్ కోమార్బిడిటీస్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్. ఇది ఎందుకంటే మేజర్ సర్జరీ అనమాట. న్యూరో సర్జరీలో ఏన్యూరిజం క్లిప్పింగ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద పినాకిల్. ఇంకా అది ఆ సర్జరీ చేసిన న్యూరో సర్జన్ హీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని అర్థం. అంత డిఫికల్ట్ సర్జరీస్ అనమాట ఇవి. సో ప్లస్ దాంట్లో అన్ప్రెడిక్టబిలిటీ చాలా ఉంటాయి. డ్యూరింగ్ సర్జరీ రప్చర్ అవ్వకపోవడము, సెకండ్ రప్చర్ ఏంటంటే ఆల్మోస్ట్ డెత్ ఈజ్ వెరీ కామన్ అనమాట ఇన్ దోస్ సర్జరీస్. సో అందువల్ల దర్ ఇస్ అ సెకండ్ ప్రొసీజర్ విచ్ డెవలప్డ్ ఇన్ ద లాస్ట్ ఓవర్ 30-40 yearsలో. ఆ సెకండ్ ప్రొసీజర్ ఏంటి అంటే ఎండోవాస్కులర్ ప్రొసీజర్ అంటాం. జస్ట్ లైక్ హార్ట్కి ఎలా స్టెంట్ చేస్తారో అలాగే ఇక్కడ మన ఫీమరల్ ఆర్టరీ అంటే మన థై నుంచి ఒక క్యాథెటర్ పైకి పంపించి ఇంటూ ద బ్రెయిన్. ఇది ఒక రోడ్ లాగా అనమాట. అంటే రక్తం ఎలా ఫ్లో అవుతుందో అలా మన క్యాథెటర్ కూడా అలాగే వెళ్తుంది. ఎక్కడైతే ఏన్యూరిజం ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్రో క్యాథెటర్ ఇంకో క్యాథెటర్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక కాయిల్ని చేస్తాం అనమాట. ఈ శాక్ ఏదైతే ఏన్యూరిజం బల్జ్ అయిందో దాంట్లో మొత్తం ఒక కాయిల్ నింపేస్తాం అనమాట. నింపేసిన తర్వాత ఆ కాయిల్ మధ్యలో అంతా బ్లడ్ క్లాట్ అయిపోయి అది క్లోజ్ అయిపోతుంది. సో దిస్ ద సెకండ్ మెథడ్. సో పీపుల్ హూ ఆర్ నాట్ వెరీ ఫిట్ ఫార్ సర్జరీ, మేజర్ సర్జరీ, అట్లాంటి వాళ్ళకు దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్రొసీజర్, ఎండోవాస్కులర్ ప్రొసీజర్ అంటాము. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో కొన్ని చోట్ల కొన్ని చాలా డెలికేట్ ఏరియాస్లో ఇన్ ద బ్రెయిన్ సర్జికల్ రిస్క్ ఈజ్ వెరీ హై అనుకున్నప్పుడు ఎండోవాస్కులర్ అప్రోచ్ ఇస్ డన్. ఎండోవాస్కులర్ అంటే త్రూ ద బ్లడ్ వెసల్. ఈ ఎండోవాస్కులర్ అప్రోచ్లో కూడా కాంప్లికేషన్స్ వైజ్ ఆల్మోస్ట్ సర్జరీ అండ్ ఎండోవాస్కులర్ ప్రొసీజర్లో రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. బికాస్ వీఆర్ ట్రీటింగ్ ద సేమ్ డిసీజ్. పద్ధతులు వేరు కానీ డిసీజ్ సేమ్ కాబట్టి ఆల్మోస్ట్ ద రిస్క్స్ ఇన్వాల్వ్డ్ అన్నీ నియర్లీ సిమిలర్గా ఉంటాయి. కొన్ని చోట్ల సర్జరీ ఈజ్ బెటర్, కొన్ని చోట్ల ఎండోవాస్కులర్ ప్రొసీజర్ ఈజ్ బెటర్. కొన్ని ఏన్యూరిజమ్స్ ఏంటంటే నెక్ అంటాం. నెక్ అనేది ఎక్కడైతే కనెక్షన్ ఉంటుందో అది చాలా వైడ్గా ఉందనుకోండి, సర్జరీ ఈజ్ బెటర్. వేర్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ నెక్, అక్కడ మన కాయిల్ పెడితే అక్కడ ఉండిపోతుంది కాబట్టి ఎండోవాస్కులర్ ప్రొసీజర్ ఇస్ బెటర్. సో ఇట్ ఆల్ డిపెండ్స్. సో ఎవ్రీ పేషెంట్ ఒక ఏన్యూరిజం రప్చర్స్ వచ్చారంటే ఇట్ ఇస్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అనమాట. అది దీన్ని కరెక్ట్గా మనం ట్యాకిల్ చేయకపోతే ఈవెన్ డెత్ క్యాన్ హ్యాపన్. అంత సీరియస్ కండిషన్ అది. సో ఏన్యూరిజం రప్చర్స్లో ఏంటంటే నియర్లీ 70% ఆఫ్ ద పేషెంట్స్ డోంట్ రీచ్ ద హాస్పిటల్. సెకండ్ రప్చర్ ఏంటంటే అంతే. సో దోస్ పీపుల్ హూ కమ్ టు ద హాస్పిటల్, ఈ 30% పేషెంట్స్ని మనము అందరినీ ఆల్మోస్ట్ 90% పీపుల్ని వీ కెన్ సేవ్ దెమ్. టెక్నాలజీ వీ యూజ్ ది మైక్రోస్కోప్స్, ఇవన్నీ చాలా ఆపరేటివ్ మైక్రోస్కోప్స్, మైక్రో న్యూరో సర్జరీ వెన్ వీఆర్ డూయింగ్. అంత చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఐసీజీ ఒకటి ఉంటుంది, ఇంట్రా ఆపరేటివ్ యాంజియోగ్రామ్ చేస్తామన్నమాట. చేసి అది పూర్తిగా క్లోజ్ అయిందా లేదా చూసుకుంటాం. వీ టెస్ట్ ఆన్ ది టేబుల్ డ్యూరింగ్ సర్జరీ ఇట్ సెల్ఫ్. ఆ తర్వాత వీల్ క్లోజ్. అలాగే ఈ ఎండోవాస్కులర్ ప్రొసీజర్ చేసేటప్పుడు మళ్ళీ డై ఇంజెక్ట్ చేసి చూసుకుంటాం ఇట్స్ క్లోజ్డ్ ఆర్ నాట్ అని. ఓకే. సో అంత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం బయటకు వస్తాం అనమాట. సో యూజువలీ దిస్ ఈజ్ వెరీ హై రిస్క్ డిసీజ్, బట్ లక్కీలీ ఇట్ ఈస్ నాట్ దట్ కామన్. ఓకే. ఓకే. బట్ వెన్ ఇట్ హ్యాపన్స్ మనం సరైన ఒక సెంటర్కి వెళ్తే వేర్ దిస్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్, మంచి క్యాత్ ల్యాబ్ ఉండాలి, తర్వాత ఎక్స్పర్ట్స్ who can do the DSA and who can do the procedures, endovascular procedure ఉండాలి, surgeons who can do this procedure should be there, who have got experience in doing this procedure ఉంటే అటువంటి సెంటర్లో యూ గెట్ గుడ్ రిజల్ట్స్. ఎందుకంటే కంటిన్యూస్ చేస్తూనే ఉంటారు కాబట్టి. ఇది దిస్ ఇస్ అబౌట్ న్యూరోవాస్కులర్ సర్జరీ. సెకండ్ ఏన్యూరిజం కాకుండా ఇంకోటి ఏవిఎమ్స్ అంటాం. ఏవిఎమ్స్ అంటే ఆర్టరీ వెయిన్స్ మాల్ఫర్మేషన్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఆర్టరీస్ వెయిన్స్ మధ్యలో కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇది కూడా కంజెనిటల్ అంటే at the time of birth itself, when we are in the mother's womb, multiple blood vessels are forming. అప్పుడు మనం వూమ్లో ఉన్నప్పుడు ఏంటంటే మంచి రక్తనాళాలు చెడు రక్తనాళాలు టుగెదర్ దే విల్ డెవలప్. అది లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ దెమ్. ఎందుకంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకు లంగ్స్ అవసరం లేదు, బికాస్ డైరెక్ట్గా ఆక్సిజన్ అవన్నీ డిఫ్యూజన్ ద్వారానే వెళుతుంటాయి అనమాట త్రూ ద ప్లాసెంటా, ఫ్రమ్ ద మదర్ టు ద ఫీటస్. ఎప్పుడైతే మనం యాజ్ వీఆర్ కమింగ్ టు ద టర్మ్ ఫుల్ గ్రోన్ బేబీ బయటికి రావాలన్నప్పుడు అప్పుడు ఏమైతాయి, ఆర్టరీస్ వెయిన్స్ మధ్యలో ఉన్న కనెక్షన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి.
ద లాస్ట్ వన్ విచ్ క్లోజెస్ బిట్వీన్ ది హార్ట్లో ఒకటి ఉంటుంది అనమాట, బిట్వీన్ ది పల్మనరీ ఆర్టరీ అండ్ ది అవోటా, దాని మధ్యలో ఉన్నది క్లోజ్ అయిపోతుంది, దాని డక్టస్ ఆర్టరియోసస్ అంటాము. సో ఫస్ట్ బ్రెత్ తీసుకున్నప్పుడు అది కూడా క్లోజ్ అయిపోతుంది. సో అల్టిమేట్లీ ఏమైపోతుందంటే ఆల్ ఆర్టరీస్ అంటే మంచి రక్తనాళాలు, ఆల్ వెయిన్స్ అన్ని సపరేట్ అయిపోతాయి. 10,000 మందిలో ఒకరికి ఎక్కడో చోట బాడీలో ఈ కనెక్షన్ మిగిలిపోతుంది. ఇట్ కెన్ బీ ఇన్ ద లివర్, ఇట్ కెన్ బీ ఇన్ ద హార్ట్, ఇట్ కెన్ బీ ఇన్ ద కిడ్నీ, ఇట్ కెన్ బీ ఎనీవేర్. బ్రెయిన్లో కూడా ఇది కావచ్చు. బ్రెయిన్లో ఎక్కువ ఛాన్సెస్ ఎందుకు ఉంటాయంటే బ్రెయిన్లో ఎక్కువ బ్లడ్ వెజల్స్ ఉంటాయి కాబట్టి. బ్రెయిన్ ఈజ్ ద హైయెస్ట్ వాస్కులర్ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఎందుకంటే బ్రెయిన్కి చాలా బ్లడ్ సప్లై అవసరం కాబట్టి, ఇక్కడ ఎక్కువ రక్తనాళాలు ఉంటాయి కాబట్టి, ఇక్కడ ఇటువంటి ఛాన్స్ ఫైండింగ్స్ ఆఫ్ AVMs ఆర్ హై, ఆర్టరీ వెనస్ మాల్ఫర్మేషన్స్. ఈ ఆర్టరీ వెనస్ మాల్ఫర్మేషన్స్ కూడా లక్కీలీ అవి కూడా చాలా అరుదుగానే వస్తాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ఆర్టరీ వెనస్ మాల్ఫర్మేషన్స్లో అవి పెరుగుతూ పోతాయి. ఎందుకంటే మనకు అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎలా గ్రోత్ పొటెన్షియల్ ఉందో ఆ సెల్స్లో ఇంకా గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది. సో దే కీప్ ఆన్ మల్టిప్లైయింగ్ అనమాట. కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి. అక్కడ అవి ఒక గడ్డలాగా తయారైపోతుంది, రక్తనాళాల గడ్డ. సో దానికి ఒక ఆర్టరీ నుంచి ఒక కనెక్షన్ ఉంటుంది, వెయిన్ నుంచి ఒక కనెక్షన్ ఉంటుంది, మధ్యలో అది ఉంటుంది. సో దీన్ని ఒకసారి ఏమవుతుందంటే ఆ బ్లడ్ ఫ్లో అవుతూ దాన్ని హైపర్ డైనమిక్ సర్క్యులేషన్ అంటాం. కంటిన్యూస్ అక్కడే రొటేషన్ అవుతూనే ఉంటుంది, ఆర్టరీ టు వెయిన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ AVMలో. సో దానివల్ల ఏమైపోతుందంటే దాంట్లో ప్రెషర్ ఎక్కువ ఉండి ఒకసారి రప్చర్ అవుతుంది అనమాట. కొన్ని బ్లడ్ వెజల్స్ కొత్తగా ఫామ్ అయినవి న్యూవాస్కులర్ ఫార్మేషన్స్ అంటాము, అవి రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అవుతుంది. సో పేషెంట్ విల్ కమ్ విత్ బ్రెయిన్ హెమరేజ్, కానీ అండర్లైయింగ్ ప్రాబ్లం ఇది ఉంటుంది. సో దాన్ని మేము అగైన్ విత్ యాంజియోగ్రామ్, CT యాంజియోగ్రామ్, తర్వాత DSA, డిజిటల్ సబ్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ, ఇది కనుక్కున్న తర్వాత దీనికి కూడా 2 పద్ధతులు ఉన్నాయి. అగైన్ ఆపరేటివ్ ప్రొసీజర్ ఒకటి ఉంది, సర్జికల్ ఓపెన్ చేసి. అదర్ వన్ ఈజ్ ఎండోవాస్కులర్ ప్రొసీజర్. సో రెండు సైమల్టేనియస్గా ఒక్కోసారి ఇఫ్ దిస్ AVM ఇస్ వెరీ బిగ్, అంటే సైజ్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. చిన్న AVMs జస్ట్ బ్లీడ్ అయినాయి, ఎక్కువ చిన్న బ్లీడింగ్ అయింది, చాలాసార్లు అవే మూసుకుపోతాయి అనమాట. ఒకసారి బ్లీడ్ అయిన తర్వాత క్లాట్ అయిపోయి మూసుకుపోతాయి. సో అట్లాంటి దానికి సర్జరీ చేయం. సో దీని క్రైటీరియా అనమాట, స్పెషలిస్ట్ క్రైటీరియా అంటుందండి. ఆ క్రైటీరియాని బట్టి ఎవరు సర్జరీ చేయాలి, దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5 అని. గ్రేడ్ 3 తర్వాత ఉన్న వాళ్ళకి చేస్తాం సర్జరీ. సో సర్జరీ చేసి ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ వెరీ డీప్ సెటెడ్ ఏరియా, బ్రెయిన్ స్టెమ్ ఏరియా, అట్లాంటి చోట ఉంటే ఈవెన్ దిస్ ఎండోవాస్కులర్ ప్రొసీజర్ ఆల్సో ఇస్ గుడ్. దాంట్లో ఏం చేస్తారంటే మనం క్యాథెటర్ విల్ గో ఆల్ అప్ టు ది ఆర్టరీలో వెళ్తుంది. ఎక్కడి నుంచి అయితే ఆర్టరియల్ కమ్యూనికేషన్ ఉంటుందో అక్కడ నుంచి మనం ఒక ఎంబోలస్ ఇచ్చేసి, అంటే కొన్ని PVC పార్టికల్స్ ఇలా ఉంటాయి, అవి దాంట్లో ఇంజెక్ట్ చేసిన తర్వాత అక్కడ క్లాట్ ఫామ్ అయిపోయి బ్లీడింగ్ ఆగిపోతుంది. అక్కడ AVM కూడా క్లోజ్ అయిపోతుంది. ఇంకోటి సర్జికల్గా మేము వెళ్ళి ఆ హెమటోమా అంటే ఏదైతే బ్లీడింగ్ అయితే క్లాట్ అంతా తీసేసి ఈ AVMని ఈ గడ్డను కూడా తీసేస్తాం. అది సర్జికల్ ప్రొసీజర్. 2 ప్రొసీజర్స్ ఉన్నాయి. దీంట్లో ఇంకో 3వ పద్ధతి కూడా ఉంది. చిన్న AVMs ఉంటే ఒకసారి స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాము. దీంతో ఏంటంటే రేడియేషన్ మెషిన్లో ఇది కరెక్ట్గా దాన్ని ఫోకస్ చేసి ఆ లీజన్కి ఏదైతే AVM ఉంటుందో దానికి మనము రేడియేషన్ ఇస్తాం అనమాట. ఇచ్చిన తర్వాత అది అలా ష్రింక్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది. సో దర్ డిఫరెంట్ మెథడ్స్ ఇప్పుడు, ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్ అంటాం. న్యూరో సర్జరీలో ఫస్ట్ ఇస్ సేఫ్టీ. పేషెంట్ సేఫ్గా, ఎందుకంటే జస్ట్ ఆల్ హై రిస్క్ ప్రొసీజర్స్, హై రిస్క్ డిసీజెస్ కాబట్టి సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్ ఇస్ ఫస్ట్. కాబట్టి మేము వెన్ వీఆర్ హ్యావింగ్ 3 ఆప్షన్స్, సపోజ్ ఒకటి సర్జికల్ ఆప్షన్ ఉంది, ఒకటి ఎండోవాస్కులర్ ఆపరేషన్ ఆప్షన్ ఉంది, ఇంకోటి స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ఆప్షన్ ఉంది. అంటే రేడియో సర్జరీ అంటే రేడియేషన్తో చేసేది, అది ఎక్స్ నైఫ్ అంటాము, లేదా గామా నైఫ్. సో ఇది చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే పేషెంట్కి వాట్ ఈజ్ ద లీజన్, వాట్ ఈస్ ద రిస్క్ అన్నీ అసెస్ చేసిన తర్వాత విచ్ ఇస్ బెస్ట్ ప్రొసీజర్ అని మేము డిసైడ్ చేసిన తర్వాత ఫర్ దట్ పర్టికులర్ పేషెంట్, యంగ్ పేషెంట్ ఉన్నారనుకోండి, సర్జరీ ఈజ్ ద బెస్ట్. ఎల్డర్లీ పీపుల్కి వే టు గో ఫర్ ప్రాబ్లీ ఎండోవాస్కులర్ ఆర్ సంథింగ్, ఆర్ డీప్ స్టేటెడ్ లీజన్స్కి ఎండోవాస్కులర్ విల్ బి బెటర్ దాన్ సర్జికల్, బికాస్ సర్జరీ ఈజ్ వెరీ రిస్కీ. అట్లాంటప్పుడు ఎండోవాస్కులర్ ప్రొసీజర్ చేయొచ్చు. 2 కాదనుకున్నప్పుడు వీ కెన్ గో ఫర్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. సో ఇది మేము డిఫరెంట్ స్పెషలిస్ట్ వీ ఆల్ కమ్ టుగెదర్, డిస్కస్ అబౌట్ దట్ పర్టికులర్ పేషెంట్. ఓకే, ఈయనకి ఇట్లా చేస్తే బెటర్. సో మెనీ టైమ్స్ ఎండోవాస్కులర్ పీపుల్ విల్ సే, సార్ ఇది మీరు చేసేయండి, ఇట్ ఈస్ బెటర్ ఫర్ హెమ్, బికాస్ ఇఫ్ యూ డూ సర్జరీ ఇట్ ఈస్ బెటర్, యూ కెన్ రిమూవ్ ద ఎంటైర్ థింగ్ అని. ఒక్కోసారి మేము చెప్తాం, మేము సర్జన్స్ ఓన్లీ విల్ టెల్ ఎండోవాస్కులర్ విల్ బెటర్ బికాస్ ఎల్డర్లీ లేడీ అండ్ ఇట్ ఈస్ అ డీప్ స్టేటెడ్ లీజన్ అని మేము డిస్కస్ చేసుకొని విచ్ ఇస్ బెటర్ అనేది ఫైనల్గా వీ టాక్ టు ద ఫ్యామిలీ అండ్ దెన్ వీ డూ ద రిక్వైర్డ్ ప్రొసీజర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.